ఛానలుకి స్వాగతం. తులారాశి వారిపై ఎక్కువగా నరదృష్టి ఎందుకు ఉంటుంది? ప్రతి ఒక్కరూ వీరిని ఎందుకు మోసం చేస్తారు? అయితే తులారాశి వారిపై ఎక్కువగా నరదృష్టి ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటి? అలాగే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నరదృష్టి ప్రభావం నుండి మీరు తప్పించుకోగలుగుతారు? ప్రతి ఒక్కరూ ఈ తులారాశి వారిని మోసం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు? అలాగే తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు ఏ విధంగా వేయాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే, వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అయితే చాలా మంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా పని ప్రారంభించినప్పుడు దాంట్లో సక్సెస్ లేకుండా ఫెయిల్యూర్ ని చూశారనుకోండి, మరొకసారి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. అలాగే కొంతమంది ఒకసారి ఫెయిల్యూర్ అయినా సరే రెండవసారి ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది మూడవసారి. కానీ మూడవసారి కూడా ఫలితం అపోజిట్ గా వచ్చిందనుకోండి, అంటే వారు ఆశించిన దానికి విరుద్ధమైన ఫలితం వచ్చినప్పుడు ఆ పని జోలికి తిరిగి జీవితంలో మళ్లీ వెళ్లకూడదు అనుకుంటారు. కానీ తులారాశి వారి యొక్క మనస్తత్వం ఆ విధంగా కాదు. ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఎంతమంది వీరిని అవమానపరిచినా, ఎంతమంది సపోర్ట్ లేకపోయినా కానీ వీరు జీవితంలో ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో దానికోసం అమితంగా శ్రమపడతారు. సంవత్సరాల పాటు శ్రమపడతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో, అలాగే దృఢ సంకల్పంతో ఆ యొక్క పనిని తిరిగి మొదలు పెడతారు. చివరికి విజయాన్ని కూడా సొంతం చేసుకుంటారు. అటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది. దీనివల్ల విజయం ఒకసారి కాకపోయినా మరొకసారి వీరిని వరించే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీరిపైన నరదృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంతో మంది వీరి యొక్క అదృష్టాన్ని చూసి ఓర్వలేకపోతారు. అంటే వీరు ఫెయిల్యూర్స్ ని చూసినప్పుడు వీరిని చూసి అవమానపరిచిన వారు ఎవరైతే ఉన్నారో వీరు తిరిగి ఆ యొక్క విజయాన్ని సాధించినప్పుడు ఆ యొక్క విజయ గర్వంతో వీరు ఎప్పుడైతే మాట్లాడతారో వీరిని చూసి ఓర్వలేక చెడు దృష్టితో, అసూయతో వీరిని చూస్తూ ఉంటారు. అది నరదృష్టిగా మారి వీరి జీవితంలో అనేక రకాల ప్రతికూల ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది. అంటే వీరి యొక్క ఆత్మవిశ్వాసంతో వీరు సాధించిన విజయాలను చూసి ఓర్వలేక కొంతమంది అసూయతో వీరిని చూస్తూ ఉంటారు. అందుకే తులారాశి వారిపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆలస్యం జరిగినప్పటికీ కూడా విజయాన్ని మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో సొంతం చేసుకుంటారు. వీరి యొక్క విజయాలను చూసి మిగతా వ్యక్తులు ఓర్వలేక చెడు దృష్టితో, అసూయతో, కుళ్ళుతో వీరిని చూస్తూ ఉంటారు. ఈ విధంగా తులారాశి వారిపై నరదృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నరదృష్టి గురించి కొంతమందికి నమ్మకం ఉంటుంది, మరికొంతమందికి నమ్మకం ఉండదు. కానీ ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత చాలా మంది విశ్వసిస్తారు. అలాగే మరికొంతమంది విశ్వసించరు. అంతటి ప్రభావం నిజంగా నరదృష్టికి ఉంటుంది. మనిషి యొక్క చెడు దృష్టి ఏదైతే ఉందో అనేక రకాల ప్రతికూల పరిస్థితులను క్రియేట్ చేయగలదని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ తులారాశి వారిపై నరదృష్టి ప్రభావం అధికంగా ఉండటం వల్ల వీరు ఎన్ని విజయాలు సాధించినా కానీ ఏదో ఒక లోటు అనేది వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆర్థిక సమస్యలు ఉండవనుకోండి, అనారోగ్య సమస్యలు వారిని వేధిస్తూ ఉంటాయి. కుటుంబంలో కలహాలు, మానసిక ప్రశాంతత లేకపోవటం, ఇటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే కొంతమంది ఆర్థికంగా డెవలప్ కావటానికి ప్రయత్నం చేసినా కానీ వీరి యొక్క డెవలప్మెంట్ కి ఈ యొక్క నరదృష్టి అనేది ఆటంకంగా మారుతుంది. అంటే విజయం వీరి చేతుల దాకా వచ్చి చేజారిపోవటం, ఇటువంటి పరిస్థితులు కూడా తులారాశి వారి యొక్క జీవితంలో చూస్తూ ఉంటారు. ముఖ్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. వీరు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారో, అంటే సాహసోపేతమైన నిర్ణయం,
అంటే ఆ యొక్క నిర్ణయం తీసుకోవటానికి చాలా ధైర్యం అనేది ఉండాలి. అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు వీరిని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అది ఎవరైనా సరే వీరిని డిస్కరేజ్ చేసినప్పటికీ వీరు మాట వినకుండా ఆ యొక్క అడుగు ముందుకు వేస్తారు. అలాగే లాస్ట్ కి ఆ యొక్క విజయాన్ని కూడా సాధించగలుగుతారు. అయితే ఎవరైతే వీరిని డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం చేశారో వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో కుళ్ళుతో వీరిని చూస్తూ ఉంటారు. అలాగే వీరికి దిష్టి పెట్టడం కూడా చేస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎవరైతే చెడు దృష్టితో చూస్తారో వారి యొక్క దృష్టి ప్రభావం అనేది వీరి జీవితంలో అనేక రకాల ప్రతికూల ప్రభావాలను సృష్టిస్తూ ఉంటుంది. వీరి యొక్క సంతానంతో వీరికి ఇబ్బందులు రావచ్చు. అలాగే వీరి యొక్క తల్లిదండ్రులతో, తోబుట్టువులతో కూడా ఇబ్బందులు రావచ్చు. వీరి యొక్క జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ ఏదో ఒక లోటు అనేది వీరిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. దీనికి కారణం నరదృష్టి. ఈ నరదృష్టి ఈ తులారాశి వారిపై ఎక్కువగా ఉండటానికి వీరు సాధించిన విజయాలే కారణం. కాబట్టి ఎవరు ఎటువంటి వారు గమనించి వారిని దాటవేస్తూ మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే అందరికీ, ప్రతి ఒక్కరికి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఆర్థికపరమైన అంశాల గురించి, మీరు ఎక్కడెక్కడ ఏ ఆస్తులు కొన్నారో, అలాగే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ శ్రేయోభిలాషులని ఎవరి గురించి అయితే మీకు పూర్తి విశ్వాసం ఉందో అటువంటి వారితోనే ఈ యొక్క విషయాలు షేర్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఈ యొక్క నరదృష్టి ప్రభావంతో మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వీరితో పాటు ఉండే వ్యక్తులే వీరిని ఎప్పుడూ కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికంగా వీరిని దిగజార్చడానికి, అలాగే వీరికి కుటుంబ సభ్యులతో విభేదాలు క్రియేట్ చేయడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. మోసం చేసేవారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత సంతోషంగా సాగిపోతుంది. అలాగే తులారాశివారు నరదృష్టి నుండి తప్పించుకోవటానికి కొన్ని పరిహారాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో మనం సంపాదించిన దానిలో కనీసం 5-10% సరే దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఈ యొక్క నరదృష్టి ప్రభావం నుండి మీరు తప్పించుకోగలుగుతారు. మీరు చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, మీరు చేసే దాన ధర్మాలు కావచ్చు, ఈ విధంగా మీపైన ఉన్నటువంటి ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి సహాయపడతాయి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా మీపైన ఉంటాయి. అలాగే శివారాధన చేయండి. అలాగే ఈ యొక్క తులారాశివారు దాన ధర్మాలు చేయటం వల్ల అనేక రకాల శుభ ఫలితాలు పొందుకుంటారు. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి, అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే స్తోమత లేని విద్యార్థులకి, అలాగే భిక్షాటన చేసేవారికి, అనాథాశ్రమంలోని వృద్ధులకి, చిన్నపిల్లలకి, అలాగే ఎవరూ లేని అనాథలకి, ఇటువంటి వారికి కూడా మీరు మీ యొక్క శక్తి అనుసారం, అంటే మీకు ఎంతైతే స్తోమత ఉందో దాని ప్రకారమే, అది ఏ రూపకంగా అయినా కావచ్చు, ధనధాన్యాల రూపంలో, వస్త్రాల రూపంలో, అలాగే మీరు ఏ విధంగా వారికి సహాయం చేయగలుగుతారో, వారి యొక్క అవసరాలు ఏంటో తెలుసుకుని దానికి మీ శక్తి అనుసారం మీరు ఏదైనా సహాయం చేయండి. ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. అలాగే పశు పక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించండి. ఈ విధంగా పశు పక్షాదులకు చేసే సేవను భూత బలి అంటారు. ఈ విధంగా చేస్తే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీకు లభిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి మీరు పశుపక్షాదులకు నీటిని అందించండి. ఈ విధంగా చేస్తే ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని కూడా గడపండి. ఈ విధంగా చేస్తే కూడా ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ఈ విధంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ జీవితంలో మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. అలాగే ప్రతి సోమవారం శివారాధన చేయండి. అలాగే శని భగవానుణ్ణి కూడా పూజించాలి. శనిని ఎప్పుడూ కూడా నిందించకూడదు. శని భగవానుడి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటేనే ఇతర గ్రహ దోషాలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి. శని భగవానుడి యొక్క ఆశీస్సులతో సకల శుభాలు మనం పొందుకోగలుగుతాం. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వారిపైన నరదృష్టి ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏంటి, ఎవరు వీరిని మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. అలాగే తులారాశివారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల ఈ ప్రతికూల అంశాలు అనుకూలంగా మారతాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.